వాస్తవంగా ఆహ్, విక్రయానికి సంబంధించినటువంటిది జగన్మోహన్ రెడ్డి పెట్టింది. 20 సంవత్సరాల పైబడి ఉన్నటువంటి స్థలాలు, ఇళ్ళని రిజిస్ట్రేషన్ చేయమన్నాడు. అమ్మేసుకోమని చెప్పలా. రిజిస్ట్రేషన్ చేస్తామన్నారు. 20 ఏళ్ల పైబడి. ఎందుకు రిజిస్ట్రేషన్ అంటే, వితౌట్ రిజిస్ట్రేషన్ మీ దగ్గర ఒక పట్టా భూమి ఉందనుకోండి. ఇప్పుడు మీరు ఒక్కోసారి ఇప్పుడు యూట్యూబ్లో వస్తూ ఉంటాయి కదా, యూట్యూబ్లో స్థలాలకు సంబంధించిన వీడియోలు పెడుతుంటారు కదా, అక్కడ చూడండి బీఫామ్ పట్టా భూమి ఇది 8 లక్షలు ఎకరం అని చెప్తారు. ఆ పక్కన ఉన్నటువంటి ప్రైవేటు భూమి రిజిస్ట్రేషన్ ఉన్న దీనికి ఇది 30 లక్షలు అని చెప్తారు. అంటే పట్టా భూమి విలువకి రిజిస్ట్రేషన్ భూమికి చాలా తేడా ఉంటుంది. రిజిస్ట్రేషన్ భూమిని మనం బ్యాంకులో తనఖా పెట్టి అప్పు తీసుకోవచ్చు. పట్టా భూమికి అట్లా అప్పు ఇవ్వరు. అది వ్యవసాయంలో. రిజిస్ట్రేషన్ ఉన్నటువంటి ఇంటికి అప్పిస్తారు, మార్టగేజ్ లోన్ ఇస్తాయి బ్యాంక్స్. పట్టా భూమికి లోన్ ఇవ్వవు. నువ్వు కట్టుకోవాలనుకుంటే నీకు సొంత సంపాదన నెలకి బాగా ఉండి అందులో నీ ఇంటి ఖర్చులు పోను నువ్వు దాచుకోగలిగిన కెపాసిటీలో ఉన్నాయని గ్రహిస్తే, అది ఏ గవర్నమెంట్ ఉద్యోగం అయితే అప్పుడు నీ పట్టా భూమిలో నువ్వు ఇల్లు కట్టుకోవాలంటే కోఆపరేటివ్ బ్యాంక్స్ లోన్ ఇస్తాయి. కోఆపరేటివ్ బ్యాంక్స్